శ్రీకాకుళం జిల్లాలో కొద్ది రోజులుగా అదిగో పులి ఇదిగో పులి అంటూ పత్రికల్లోనూ సోషల్ మీడియాలో చాలా వార్తలు వస్తున్నాయి. కొన్ని చోట వీడియోలు వస్తున్నాయి. అలాగే గ్రామాల్లో ఎటువంటి నష్టం జరుగుతున్నా అవి కూడా కథనాలుగా వెలుగులోకి వస్తున్నాయి. అసలు మన ప్రాంతంలోకి ఎన్ని పులులు సంచరిస్తున్నాయి, ఏ ప్రాంతంలో తిరుగుతున్నాయి, వాటి జాడ ఎక్కడ అనేది ఎవరూ చెప్పలేకపోతున్నారు. ప్రజలకు ఎవరిని అడగాలో అనే విషయంలో సందిగ్ధంలో ఉన్నారు. పర్యవేక్షణ చేయవలసిన ఫారెస్ట్ అధికారులు ఎక్కడ, వారి విధులు ఏమిటి అని ప్రజలు వాటినే ప్రశ్నించుకుంటున్నారు. కొద్ది రోజులుగా ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఎన్ని గ్రామాల్లో మూగజీవుల ప్రాణాలు బలయ్యాయో, గ్రామాల్లో పులులు సంచరిస్తూ ఉంటే అధికారులు ఏ ఒక్కరూ స్పందించడం లేదని, ప్రజలకు తగిన సమాచారం కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు. అసలేం జరుగుతోంది, ఎందుకు అధికారులు దీనిపై నోరు మెదపడం లేదు? ఇకనైనా అధికారులు స్పందించి ప్రజలకు భద్రత కల్పించాలి అని ప్రజలు కోరుతున్నారు. ఈ ఉద్యాన ప్రాంతంలో ఈ పులి అనేది మన ఏరియాలో రావడం అనేది జరిగింది. మరి ఫారెస్ట్ వాళ్ళు ఏం చేస్తాం అనేది అర్థం కాదు. దీనిపైన ఫారెస్ట్ వాళ్ళు చాలా వేగంగా స్పందించి జనాలు కూడా ఇబ్బంది పడుతున్నారు. తర్వాత ఈ ఆవులు చంపడం కానీ రకరకాల జరుగుతున్నాయి. దీనంతటా కూడా మరి ఫారెస్ట్ వాళ్ళు చాలా వేగంగా మరి కొన్ని దగ్గరలో ప్రభుత్వం పూర్తి కెమెరాలు కూడా పెట్టి మరి ఈ పులులు కానీ ఇంకా వేరే ఏవైనా జంతువులు కానీ ఇవన్నీ మీరు పట్టాలనేది మేమైతే కోరుకుంటున్నాం. మాకైతే చాలా ఇబ్బందిగా ఉంది. ఉద్యాన ప్రాంతంలో ఎవరో తోటలకు వెళ్ళడం కానీ, అలాగే పనులు చేసుకోవడం కానీ, కూలి పనులకు వెళ్ళడం కానీ ఇవన్నీ చాలా ఇబ్బంది జరుగుతుంది. మీరు వెంటనే స్పందించి ఇలాంటివి మరి రాకుండా మీరు చూడాలనేది మేము కోరుకుంటున్నాం. నీలావతి గ్రామం, పలాస మండలం, శ్రీకాకుళం జిల్లా. ఉద్యానంలో మా జీవనోపాధిగా ఆవులు పెట్టి గొర్రెలు ఆవులు మేపుకొని జీవిస్తున్న కుటుంబాలు మేము. ఈ మధ్యకాలంలో పెద్ద పులి వచ్చి మా గ్రామాల్లో తిరుగుతుందని అనేకమైనటువంటి వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోపే నీలావతి గ్రామం పాతిన త్రినాథ్ గారు ఆ ఆవులు గుడ్లో ఉండగా చాలా ఆవులు ఉన్నాయి. అందులో 2 దూడలు మరి పులి అని మాకు అయితే నమ్మకం ఉంది. ఆ 2 పేర్లు పూర్తిగా చంపేసి తినేసినటువంటి సందర్భం ఉంది. ఖచ్చితంగా ప్రభుత్వం వెంటనే స్పందించి మాకు రక్షణ కల్పించాల్సిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అలాగే ప్రజలకి భరోసా ఉండాల్సినటువంటి ప్రభుత్వం కూడా ఈరోజు ప్రజల పక్షాన్ని నిలబడి ప్రభుత్వాన్ని ఆదుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. మా జీవనోపాధికి ఇబ్బందులు కలగకుండా మీరు చూడాలని చెప్పేసి మేము మనం చేసుకుంటున్నాం. ఉద్దాన గ్రామంలో పులి సంచరించి వస్తున్న వార్తలు చూసి కూడా ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ ప్రభుత్వాలు కానీ స్పందించలేదు. వెంటనే అంటే ప్రజలు భయాందోళన చెందుతున్నారు. అలాగే చిన్నలత గ్రామంలో పాతిన త్రినాథ్ గారి తోటలో ఈరోజు రాత్రి 2 పేర్లను చంపేసి అక్కడ పులి సంచరించినట్టు మాకు అనుమానాలు వస్తున్నాయి. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి నిర్ధారణ చేసి ప్రజల్ని భయభ్రాంతుల నుండి ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నాం.